చెలియా పార్ట్ 5. ఫోన్ కాల్తో బయటికి వచ్చిన చిన్న. ఇంట్లో క్రిష్, నిత్య, లక్ష్మి గారు ఉంటారు. క్రిష్ డల్గా ఉండడం చూసిన నిత్య ఏంటి ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదు అని నిజం దాస్తాడు క్రిష్. నిత్య, ఆంటీకి కాఫీ ఇచ్చావా? ఇచ్చాను క్రిష్ అని నిత్య అంటుంది. నిత్య, క్రిష్, లక్ష్మి గారు అందరూ సోఫాలో కూర్చుంటారు. అప్పుడు నిత్య, ఆంటీ క్రిష్తో ఏదో మాట్లాడాలి అని అన్నారు కదా, క్రిష్ ఇక్కడే ఉన్నాడు, లేట్ చేస్తే క్రిష్ చిన్న సెకండ్స్లో మాయమైపోతారా ఆంటీ? లక్ష్మి గారు చిన్నగా నవ్వారు. క్రిష్కి ఏం అర్థం కాదు. ఆంటీ నాతో ఏం మాట్లాడుతుంది? ఇంతకుముందు చిన్న షాక్ ఇచ్చాడు, ఇప్పుడు ఆంటీ ఏమంటుందో అని ఆలోచిస్తూ ఆంటీ ఫేస్ చూస్తాడు. క్రిష్ నాకు నిన్న నైట్ చిన్న కాల్ చేశాడు అని లక్ష్మి గారు అంటారు. కానీ నీతో చెప్పొద్దని చెప్పాడు. కానీ పెద్దవాళ్ళం వచ్చి మాట్లాడటమే మర్యాద కదా క్రిష్. నీకు ఇది తెలుసా అని అనుకుంటున్నా. చిన్న ప్రియాని ఇష్టపడుతున్నాడు. నాతో చెప్పిన వెంటనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను అసలు ఊహించలేదు కూడా. దీని గురించి మాట్లాడదామని వచ్చాను క్రిష్. మాకందరికీ ఇష్టమే క్రిష్. మీ చెల్లిని మా ఇంటి కోడలుగా పంపిస్తావా అని క్రిష్ని అడుగుతుంది. నిత్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. కృష్ణకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఆంటీ నాకు ఎలా చెప్పాలో అర్థం అవడం లేదు. చిన్న నేను ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఆంటీ. ఈ ఫ్రెండ్షిప్ని ఎప్పుడు ఇలానే ఉండాలి. నా చెల్లి వల్ల ఇది బ్రేక్ అవ్వద్దు. ఇంకా మీ రేంజ్కి నా చెల్లిని ఇచ్చేంత కాదా ఆంటీ? ఇప్పుడు నేను రేంజ్ అది ఇది మాట్లాడలేదు. లోపలికి వస్తూ అన్నాడు చిన్న. నేను ఎప్పుడైనా తక్కువగా చూసానా క్రిష్? ఏంటమ్మా నువ్వేమైనా తక్కువగా చూసావా అని చిన్న అంటాడు. నేను అలా అనలేదు చిన్న. మరి ఇంకేంటి? మన ఫ్రెండ్షిప్ అంటావా? ఈ పెళ్ళితో మన ఫ్రెండ్షిప్ స్టేజ్ టు రిలేషన్షిప్ స్టేజ్కి బలపడుతుంది. ఇవన్నీ కాదు క్రిష్. మీ చెల్లి అంటే నాకు ఇష్టం. కాదు కూడదు అంటే డైరెక్ట్గా మీ చెల్లిని లేపుకుపోతా. అప్పుడేం చేస్తావు అని చిన్న అంటాడు. చిన్న చెప్పినంత పనే చేస్తాడు క్రిష్ అని నిత్య అంటుంది. యాక్చువల్లీ ఆంటీ క్రిష్ని ప్రపోజల్ పెట్టమని నేనే చెప్పాను, కానీ తను యాక్సెప్ట్ చేయలేదు. ప్రియాకి ఇలాంటి మ్యాచ్ మేము తీసుకురాలేము, కానీ మీరే వచ్చి అడగాక ఎలానో చెప్పకుండా ఉంటాము. నాకైతే ఈ ప్రపోజల్ నచ్చిందంటీ అని నిత్య అంటుంది. మరి క్రిష్ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. సరే మేము వెళ్తున్నాం పదమ్మ అని పైకి లేస్తూ అంటాడు చిన్న. నాకు ఇష్టమే క్రిష్ అంటాడు. ఏంటి ఏమన్నావు అని చిన్న అడుగుతాడు. నాకు ఇష్టమే బావా. వావ్ క్రిష్, ఆంటీ ఫైనలీ క్రిష్ ఓకే చెప్పాడు. చిన్న క్రిష్ ఫేస్ టు ఫేస్ చూసి నవ్వుతాడు. ఇద్దరు హక్ చేసుకొని థ్యాంక్ యూ క్రిష్ అని చిన్న అంటాడు. ఆంటీ నేను స్వీట్స్ తెస్తాను అని నిత్య కిచెన్లోకి వెళ్ళి తెస్తుంది. అందరూ నోరు తీపి చేసుకుంటారు. సరే నేను ప్రియతో మాట్లాడతాను అని క్రిష్ అంటాడు. వద్దు క్రిష్. ఎందుకు చిన్న? గేమ్ స్టార్ట్ చేద్దామని అంటాడు. క్రిష్ నవ్వుతాడు. అసలు వీళ్ళిద్దరు ఏం చేయబోతున్నారు, ఏం గేమ్ స్టార్ట్ చేస్తారో తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.